యూకేలో టాక్సేషన్ ఎలా ఉంటది? టాక్స్ ఎలా డిడక్ట్ చేస్తారు? యూకేకొచ్చిన తర్వాత మీరు సర్వే అవ్వచ్చా లేదా? నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను యూకేలో? నేను ఎంత సేవింగ్ చేయొచ్చు యూకేలో? ఫైనాన్షియల్ గా ప్లాన్ చేసుకుంటే ప్రొఫెషనల్ జాబ్ చేస్తేనే సర్వే అవ్వచ్చు. హలో అందరూ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశాను. యూకే శాలరీ రియాలిటీ, యూకేలో వర్క్ చేసే వాళ్ళకి ఇది వర్తా కాదా? శాలరీ ఎంత వస్తది? టేక్ హోమ్ ఎంత? మీకు ట్యాక్స్ డిడక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ దాన్ని ఎలా యూజ్ చేస్తుంది అనేది సో ఒక వీడియో చేశాను. మీకు పైన డిస్ప్లే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత ఇది చూడండి. ఎందుకంటే ఈ రోజు చేసే వీడియో పైన వీడియోకి కొంచెం లింక్ గా ఉంటది. సో మీకు అర్థం కాకుంటే పైకెళ్ళి ఆ వీడియో కూడా ఒకసారి. ఈ రోజు టాపిక్ వచ్చేసి నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను యూకేలో. సో నేను ఎర్నింగ్ చేసిన శాలరీలో నేను ఎంత ట్యాక్స్ కడుతున్నానో, సో నేను ఎంత సేవింగ్ చేయొచ్చు యూకేలో. నేను ఎగ్జాంపుల్గా పాత వీడియోలో చెప్పిన 26 నుంచి 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ గురించే నేను ఈరోజు స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో మీరు బ్యాచులర్గా వచ్చి యూకేకి వచ్చిన తర్వాత మీరు సర్వే అవ్వచ్చా అంటే సర్వే అవ్వచ్చనే చెప్తాను. కొన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటే మీరు కంప్లీట్గా యూకేలో సర్వే అవ్వదు. చాలా మంది యూట్యూబ్ రీల్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ మీరు పే చూపించేసి నాకు ఇలా ఇలా కట్ అయిపోతుంది అని చూపిస్తూ ఉంటారు, మనీ చూపించుకుంటూ. సో నాకు ఇంత కట్ అయిపోద్ది అని చూపిస్తూ ఉంటారు. బట్ నేను ఈ రోజు రియల్ గా మీకు నోట్ డౌన్ చేసి దాన్ని కంప్లీట్ గా ఒక బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ నుంచి హైయర్ లెవెల్ వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేలాగా, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేలాగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజు టాపిక్ వెళ్దాం మనము. సో నేను కంప్లీట్ గా స్విచ్ అయిపోయి బోర్డు చూపిస్తాను మీకు. సో మీకు ఎక్కడన్నా ఏదైనా డౌట్స్ ఉన్నాయి వీడియో చూసిన తర్వాత అంటే నాకు కింద కమెంట్స్ చేయండి. మీకు దేని గురించి క్లారిటీ కావాలి, సో ఫర్దర్గా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి అనేది కూడా కింద నాకు మెన్షన్ చేయండి. సో నాకు అది కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీరు కంప్లీట్గా ఈ బోర్డు చూడొచ్చు. నేను సో అన్ని డీటెయిల్గా రాశాను మీకోసము, అండర్స్టాండింగ్ కోసం ఉండాలని, ప్రతి ఒక్కరికి అండర్స్టాండింగ్ ఉండాలని. ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి హౌ మచ్ ఐ ఎర్న్ ఇన్ యూకే ఒక టాపిక్, ప్లస్ యూకే ఎక్స్పెన్సెస్. సో వచ్చిన శాలరీలో మీరు దేనికి ఖర్చు చేస్తున్నారు అనేది ఒక టాపిక్. సో 2 టాపిక్స్గా మనము డివైడ్ చేసుకొని ఈరోజు డిస్కస్ చేద్దాము. సో హౌ మచ్ శాలరీ, నేను పాత వీడియోలో చెప్పినట్టుగా 26 నుంచి 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళనే చూస్ చేసుకుంటున్నాను. సో యూకేలో బేసిక్ పే వచ్చేసి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఓన్లీ సైన్స్ గ్రూప్ వాళ్ళ గురించే చెప్తున్నాను నేను, సాఫ్ట్వేర్ గురించి కాదు. సాఫ్ట్వేర్ వాళ్ళ శాలరీ పే స్కేల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళ శాలరీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సైన్స్ రిలేటెడ్ జాబ్స్ గురించే నేను చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది ఏజ్ డిఫరెన్స్. సో నేను తీసుకున్న బేసిక్ పే వచ్చేసి 26 నుంచి 36,000 పౌండ్స్ వరకు. సో నేను ఈరోజు మీకు ఎగ్జాంపుల్గా తీసుకునే మినిమమ్ 35,000 పౌండ్స్ తీసుకున్నాను. సో మీరు పాత వీడియో చూసి ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. 35,000 నాకు శాలరీ వస్తే నేను 8 బ్యాండ్లో ఉంటాననేది. సో నేను పాత వీడియోలో చెప్పాను 35,000 అంటే మీరు 20% ట్యాక్స్ బ్యాండ్లో ఉంటారు. సో 20% ట్యాక్స్ బ్యాండ్లో ఎలా డిడక్ట్ అవుతుందో కంప్లీట్గా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉండడానికి. మీకు బేసిక్ పే వచ్చేసి 35,000 పౌండ్స్ ఉంది. సో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఆ జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది ఇది చూసిన తర్వాత కూడా కొంతమంది డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆఫర్ లెటర్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు మీకు ఎంత శాలరీ అనేది. ఆ శాలరీ మీరు ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఆ ఏరియాకి వెళ్ళి సర్వే అవ్వచ్చా, నిజంగా నాకు ఆ జాబ్ వర్తా అనేది మీరు కూడా మీకు మీకు మీరు ఆలోచించుకొని కూడా జాయిన్ అవ్వచ్చు. అందుకనే అందరికీ నాలెడ్జ్ ఉండాలని, నాలెడ్జ్ పెంచుకోవాలని వీడియో చేస్తున్నాను. ప్రాపర్గా అండర్స్టాండింగ్. నేను ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైజర్గా కానీ చెప్పట్లేదు. ఓన్లీ నా బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే నేను మీకు చెప్తున్నాను. మీరు ఇక్కడ తీసుకుంటే ట్యాక్స్ ఫార్ములా ఇదన్న. ట్యాక్స్ ఫార్ములా వచ్చేసి శాలరీ మైనస్ 12,570 మల్టిప్లైస్ విత్ 0.2%. ఎందుకంటే 20% స్లాబ్లో వస్తారు కాబట్టి నేను 0.2% వేసుకున్నాను ఇక్కడ. సో ఈ 12,570 ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు నా వీడియో చూస్తే, ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఈ 12,570 అనేది పర్సనల్ అలవెన్స్ శాలరీ. సో మీకు 35,000 శాలరీ చూపిస్తారు కదా, ఆ 35,000లో
12,570 మైనస్ చేసుకొని మల్టిప్లై విత్ 0.2% వేసుకోండి. సో 35,000 మైనస్ ఇది వేసుకుంటే మీకు 22,430 వస్తుంది అన్నట్టు. సో ఇండియన్ కరెన్సీలో వేసుకుంటే మీకు 22 lakhs to 23 lakhs ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పౌండ్ రేట్ వేసుకుంటే కొంచెం హయ్యర్ ఉంటుంది అన్నట్టు. సో రఫ్గా మీకు ఒక 23 lakhs వేసుకోండి. ఆ 23 lakhs ఇండియన్ కరెన్సీ వద్దు కానీ సో పౌండ్లోనే క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ ఉండాలి కదా. ఇది మైనస్ చేసుకుంటే మీకు 22,430 వచ్చింది కదా, దాన్ని మల్టిప్లై విత్ 0.2% వేసుకుంటే మీరు ఆ 20% స్లాబ్లో మీరు అక్షరాల 4,486 పర్ ఇయర్ కట్టాలి ట్యాక్స్. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్, అది మీరు ఎంత ఏం చేస్తున్నారో దానికి ఇన్కమ్ ట్యాక్స్. సో ఇంకో ట్యాక్స్ అని కూడా చెప్పాను, అది ఎన్ఐ ట్యాక్స్ అని. ఆ ఎన్ఐ ట్యాక్స్ నా బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్లో నాకు 0.08% కట్ అవుతుంది ఎన్ఐ ట్యాక్స్. సో అది ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు క్యాలిక్యులేట్ చేశాను. సో ఎక్కడైతే మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటారో దాన్ని మల్టిప్లై విత్ 0.8% చేసుకుంటే మీకు 1,794.40 పర్ ఇయర్. ఓకే, మీకు 35,000 శాలరీ వచ్చింది, దాన్ని 12,570 మైనస్ చేసిన తర్వాత మీకు వచ్చిన శాలరీ ఇది అన్నట్టు, ట్యాక్సేషన్ అమౌంట్ అన్నట్టు, ట్యాక్స్డ్ అమౌంట్ అన్నట్టు ఇది. సో ఈ ట్యాక్స్డ్ అమౌంట్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పర్ ఇయర్కి 4,486 పే చేస్తున్నారు. సో పర్ మంత్కి డివైడ్ చేసుకుంటే మీరు 373 pounds. ఓకే, సో ఎన్ఐ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు పర్ ఇయర్కి 1,794.40 పే చేస్తున్నారు. సో దాన్ని పర్ మంత్ డివైడ్ చేసుకుంటే 149. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా టోటల్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఐ ట్యాక్స్ మైనస్ చేసిన తర్వాత మీరు టేక్ హోమ్ ఎంత తీసుకుంటారు. సో ఇక్కడ టోటల్ ట్యాక్స్ చూసుకుంటే మీకు 4,000 ప్లస్ ఇక్కడ 1,794 ప్లస్ చేసుకుంటే మీరు ఎగ్జాక్ట్గా ఎవ్రీ ఇయర్ మీకు వచ్చిన స్లాబ్ ట్యాక్సేషన్లో మీరు 6,280.40 pounds కడతారు ట్యాక్స్, బోత్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ ఎన్ఐ ట్యాక్స్. సో నార్మల్గా అందరూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే, సో మీకు ఆఫర్ లెటర్ రాగానే ఓకే నాకు 35,000 pounds శాలరీ ఉంది, 35,000 pounds శాలరీ ఉంది, దాన్ని డివైడెడ్ బై 12 వేస్తారు పర్ ఇయర్కి. ఓకే, బై 12 ఏంగానే మీకు ఏమనిపిస్తుంది, ఓ నాకు టోటల్ బై 12 చేస్తే నాకు 2,916 ఇంత అమౌంట్ వస్తుంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 3,000 pounds నాకు ఎవ్రీ మంత్ వస్తుంది అనుకుంటారు. బట్ అది మీకు బిఫోర్ ట్యాక్స్ అన్నట్టు. బిఫోర్ ట్యాక్స్ అమౌంట్ మీకు 2,916 అమౌంట్. సో మీరు దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ ఎన్ఐ ట్యాక్స్ని మైనస్ చేసుకోవాలి. సో ప్రీవియస్గా ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేశానో చూపించాను. సో దాంట్లో ఈ 2,916లో మైనస్ పర్ మంత్ పే చేస్తున్నారు కాబట్టి 373 ప్లస్ 149 మైనస్ చేసుకుంటే మీకు ఈ డిడక్షన్ తర్వాత చేతికి వచ్చేది 2,393 పర్ మంత్. సో మీకు 35,000 pounds శాలరీ ఉంటే మీకు అన్ని ట్యాక్స్ అయిపోయిన తర్వాత మీకు చేతికి ఎంత వస్తుందంటే 2,393. సో ఓకే, ఇక్కడ మీరు హ్యాపీ. సో ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ, ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కంపెనీ బెనిఫిట్స్ అని చెప్పాను కదా పాత వీడియోలో. సో శాలరీ సాక్రిఫైస్ అంటే ఇక్కడ పెన్షన్ కాంట్రిబ్యూషన్ అని ఉంటుంది కంపెనీకి. సో పెన్షన్ కాంట్రిబ్యూషన్ మ్యాక్సిమం 0.3% to 5% ఉంటుంది. మీకు ఒకవేళ స్లాబ్ 20% కంటే ఎక్కువ ట్యాక్సేషన్ ఉంటుంది అంటే మీరు పెన్షన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకోవచ్చు, 20% స్లాబ్లో పడేలాగా మీరు ఉంచుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఎగ్జాంపుల్గా నాకు రిలేటెడ్గా ఉన్న శాలరీతోనే నేను చెప్తున్నాను కాబట్టి, సో నేను శాలరీ సాక్రిఫైస్ 5% ఇస్తున్నాను. సో 5%లో రఫ్లీగా 93 pounds అలా కట్ అయిపోతుంది. సో మీకు ఫైనల్గా దీంట్లో 93 మైనస్ చేసుకుంటే మీకు 2,300 pounds ఎవ్రీ మంత్ వస్తుంది. సో శాలరీ సాక్రిఫైస్ ఎందుకు చేయాలి మనము, ఎందుకంటే ఇది ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇన్ యూకే. సో ఇండియాలో చెప్పాలంటే మీరు పిఎఫ్ పెడతా ఉంటారు కదా కాంట్రిబ్యూషన్, సో అలానే ఇక్కడ శాలరీ సాక్రిఫైస్ అన్నట్టు. మీరు సగం అమౌంట్ మీరు శాలరీ నుంచి ఇస్తారు, ఎంప్లాయర్ కూడా మీకు దాంట్లో యాడ్ చేస్తారు. సో ఈ అమౌంట్ అనేది లైఫ్ లాంగ్ గ్రో అయిపోతుంది.
సో, మీకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని మీరు తీసేసుకోవచ్చు. అది కూడా టాక్స్ ఫ్రీ అమౌంట్ అన్నట్టు. సో, చాలామంది సేవింగ్స్ ఎక్కడ చేసుకుంటారంటే, ఈ పెన్షన్ కాంట్రిబ్యూషన్, సాలరీ సాక్రిఫైస్‌లో కూడా కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఎందుకంటే అది టాక్స్ ఫ్రీ అమౌంట్ ప్లస్ లాంగ్ టర్మ్ రన్‌లో ఉంటది కాబట్టి అది ప్లస్ పాయింట్ అన్నట్టు. సో, ఫైనల్‌గా మీకు ఒక రఫ్‌గా ఐడియా చెప్పాలంటే, సో, మీరు ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు. మీకు బేసిక్ పే వచ్చేసి 26,000 నుంచి 36,000 వరకి ఉంది. సో, దాన్ని నేను ఎలా కాలిక్యులేట్ చేశానో క్లియర్‌గా చెప్పాను. సో, సాలరీ మైనస్ 12,570 ఇదంతా కాలిక్యులేట్ చేసుకుంటే మీరు పేలో డివైడెడ్ బై 12 చేసుకుంటే మీకింత. సో, ఇది బిఫోర్ టాక్స్ అమౌంట్ 2,916. సో, దాన్ని మీరు ఇన్‌కమ్ టాక్స్ ప్లస్ ఎన్ఐ టాక్స్ మైనస్ చేసుకుంటే మీకు టేక్ హోమ్ ఈవెన్ సాలరీ సాక్రిఫైస్ మైనస్ చేసుకున్న తర్వాత కూడా మీకు టేక్ హోమ్ వచ్చేసి 2,300 పౌండ్స్ వచ్చిందన్నట్టు. సో, బేసిక్ లెవెల్‌లో జాయిన్ అయిన వాళ్ళకి, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చిన వాళ్ళకి కూడా యూస్‌ఫుల్ అవుతది. ప్లస్ మీకి ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ ముందు ముందు కావాలి అంటే నాకు కింద కమెంట్ చేయండి. సో, నేను కంప్లీట్‌గా మీకోసం అలాంటి వీడియోస్ చేసి పెడతాను. మీకు ఓవరాల్‌గా సాలరీ ఎంతొస్తుంది? ఎంత టాక్స్ డిడక్ట్ అవుతుంది? ఆ టాక్స్ డిడక్షన్ అయిన తర్వాత నాకు పాకెట్‌లోకి ఎంతొస్తుంది? ఆ పాకెట్‌లోకొచ్చిన 2,300 పౌండ్స్‌ని నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి ఫైనాన్షియల్‌గా? అది మనం చూద్దాం. చాలామంది హౌస్ రెంట్ ఎక్కువ, టాక్స్ ఎక్కువ, అన్నీ ఎక్కువ అని చెప్తారు యూకేలో. బట్ ఫిజికల్‌గా మీకెవరు చూపించలేరు కాబట్టి నేను ఒక ప్రాపర్ ఎక్స్‌పెన్స్ నేను ఎలా ఖర్చు చేస్తానిక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. సో, ఈ రేట్స్ కొంచెం లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇన్‌ఫ్లేషన్ వల్ల రేట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి. సో, నేను రఫ్‌గా తీసేసుకొని చెప్తున్నాను. సో, మీరు అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి. సో, యూకే ఎక్స్‌పెన్స్‌లో నేను చాలామంది డ్రాబ్యాక్ ఏంటిదంటే ఇక్కడ రెంట్ ఎక్కువ. నేను కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను రెంట్ ఎక్స్‌పెన్సివ్ అని. సో, రెంట్ వచ్చేసి 700 పౌండ్స్ అనేది సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇక్కడ. సో, నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ట్యాక్స్ పే చేస్తారు. సో, మీరు ఉండే బ్యాండ్‌ని బట్టి కూడా. సో, నేను ఉండేది బ్యాండ్ సి. సో, దానికి నేను 145 పౌండ్స్ పే చేస్తున్నాను. గ్యాస్, ఎలక్ట్రిసిటీ, గ్రోసరీస్, వైఫై. సో, ఇవన్నీ మనకి నీడ్స్ అన్నట్టు. సో, మీకు సాలరీ రాగానే మీరు ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా డైరెక్ట్ డెబిట్ పెట్టేసుకుంటే టక మీ సాలరీలో నుంచి కట్ అయిపోతాయి. సో, ఇవన్నీ మన నీడ్స్ యూకేలో ఉండడానికి, బ్రతకడానికి కావాల్సినవి. ఇవి మెయిన్ అన్నట్టు. సో, ఇది మీ వాన్స్. అది మీకు కావాల్సినవి కాబట్టి నేను వాన్స్ అని పెట్టాను. సో, ఫోన్‌లో 50 పౌండ్స్ రఫ్‌గా 24 మంత్స్ కాంట్రాక్ట్ ఉంటది. సో, 50 పౌండ్స్ ప్లస్ సిమ్ చార్జెస్ వచ్చేసి మీకు 28 పౌండ్స్ ఉంటది. సో, కార్ ఉన్న వాళ్ళకి కార్ పెట్రోల్ మినిమమ్ 100 పౌండ్స్ ఏసాను. ఎందుకంటే మీరుండే ఏరియా హౌ లాంగ్ జర్నీ ఉంటది. దాన్ని బట్టి మీరు పెట్రోల్ కాస్ట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. నేనైతే 100 పౌండ్స్ ఏసాను ఇక్కడ. సో, ఈ నీడ్స్ అయిపోయింది, వాన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్‌ట్రాస్ ఏముంటాయి మీకింకా? హౌస్ రెంట్ గాకుండా, కౌన్సిల్ ట్యాక్స్ గాకుండా, ఫోన్ గాకుండా ఇంకేముంటాయి మీకు? సో, వచ్చేసి మీకు ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కొంతమందికి మాక్సిమం 80%, 60-80% వాళ్ళకి లోన్స్ ఉంటాయి. సో, ఆ లోన్ ఆల్సో బిగ్ ఎక్స్‌పెన్సివ్ అన్నట్టు. సో, లోన్‌కి వచ్చేసి 500 పౌండ్స్. షాపింగ్ వచ్చేసి 300 పౌండ్స్. ఈ షాపింగ్‌లో నేను అన్నీ ఇంక్లూడ్ చేశాను. క్లాతింగ్, ఎవ్రీథింగ్, షాపింగ్, బయట రెస్టారెంట్స్‌కెళ్ళి తినేవి అన్నీ ఇంక్లూడ్ చేశాను. సో, ఓవరాల్‌గా మీకు సాలరీ వచ్చిన తర్వాత మీ నీడ్స్, వాంట్స్, ఎక్స్‌ట్రాస్ అన్నీ ఇవన్నీ ప్లస్ చేసుకుంటే మీకు 2,577 వచ్చిందన్నట్టు. ఆల్రెడీ మీకు ఇక్కడ సాలరీ 2,300 వచ్చింది. ఈ 93 పెన్షన్ కాంట్రిబ్యూషన్ కాబట్టి. సో, 2,300 సాలరీలో మీరిక్కడ ఎక్స్‌పెన్స్ చేసేది 2,577. సో, -277లో ఉన్నారు. సో, మీరు ఎక్కడ తగ్గించుకోవచ్చు? నాకు మైనస్‌లో ఎళ్ళిపోయాను. సో, దాన్ని ప్లస్‌లోకి రావాలంటే ఏం జేసుకోవాలి మీరు? సో, చాలామంది స్టూడెంట్స్ గానీ, ప్రొఫెషనల్‌గా, బ్యాచిలర్‌గా ఉండేవాళ్ళు షేర్డ్ ఫ్లాట్స్‌లో ఉంటారు. లేదంటే ఇండివిడ్యువల్‌గా ఉండాలని కొంచెంమంది ప్రిఫర్ చేసుకుంటారు. బట్ షేర్డ్ ఉంటే కొంచెం మీకు ఎక్స్‌పెన్సివ్ తగ్గించుకోవచ్చన్నట్టు. సో, మెయిన్‌గా రెంట్‌లో తగ్గిపోద్ది. ప్లస్ ఈ షాపింగ్‌లో తగ్గిపోద్ది.
ఇంకా గ్రోసరీస్‌లో. సో, ఈ 3 రెంట్, గ్రోసరీస్, ఈ షాపింగ్‌లో మీరు ఫైనాన్షియల్‌గా ప్లాన్ చేసుకుంటే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 26-35 ఇయర్స్ వాళ్ళు ఈ సాలరీలో యూకేలో సర్వే అవ్వచ్చు. ఎందుకు అంటే కంప్లీట్‌గా మీకు ఓవరాల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఈ వీడియో ప్రాపర్‌గా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, స్టూడెంట్స్ ఏదో కన్సల్టెన్సీ పట్టేసుకొని యూకేకొచ్చిన తర్వాత పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ, ప్రొఫెషనల్ జాబ్ మీద ఫోకస్ చేయకుండా, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ సర్వే అవుదాము అని అనుకునే వాళ్ళకి యూజ్ ఉంటదనే చేస్తున్నాను. సో, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ కంటిన్యూ చేస్తూ, మీకొచ్చిన పేలో దాన్ని మీరెలా ఫైనాన్షియల్‌గా ప్లాన్ జేసుకోవాలి. సో, ప్రొఫెషనల్ జాబ్ చేస్తేనే సర్వే అవ్వచ్చా అంటే కాదు. మీరు ఏ జాబ్ చేసినా గూడా ఇక్కడ సర్వే అవ్వచ్చు. బట్ మీరు ఎంత ఎర్న్ జేస్తున్నారు, ఎక్కడ ఏం ఖర్చు చేస్తున్నానో అది మొత్తం మీరు కంప్లీట్‌గా తగ్గించుకుంటే మీరు మాత్రం సర్వే అవ్వచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీకు ఏ టాపిక్ అర్థం కాలేదో. సో, అది నేను క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఎవరైతే యూకేకొచ్చి జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారో, వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతదనే ఈ వీడియో చేస్తున్నాను. సో, అలాంటి వాళ్ళకి నాలెడ్జ్ పెంచడానికి ఇలాంటి వీడియో యూజ్‌ఫుల్ అయితది కంపల్సరీ. సో, ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో, నేను ఓన్లీ స్పెసిఫిక్‌గా లైఫ్ సైన్స్ వాళ్ళ గురించే చెప్తున్నానిక్కడ. ఎంత సాలరీ ఉంటది బేసిక్ పేలో. సో, అలాంటిది ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మిగతా వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నా గూడా ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు మీరు కాలిక్యులేట్ చేసుకొని ఫైనాన్షియల్‌గా వెల్త్‌ని డెవలప్ చేసుకోండి. మీకొచ్చిన సాలరీలో ఎలా మైనస్ చేస్తారు టాక్స్ అనేది ఈ వీడియో ఎగ్జాంపుల్‌గా చేశాను. సో, మీరు ఫైనల్‌గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పండి. నాలెడ్జబుల్ వీడియో అని అనుకుంటున్నాను. సో, ముందు ముందు మంచి వీడియోస్ చేసి మీ ముందుకొస్తాను. టిల్ దెన్ సీ యూ.